హాయ్ అండి. ఈరోజైతే 5 నిమిషాల్లో రెడీ అయ్యే స్నాక్స్ చనా దాల్ అయితే చేస్తున్నాను. ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగి ఇలా నానబెట్టుకోవాలి. ఇదైతే పప్పు ఇలా 7, 8 గంటలైతే నానబెట్టుకోవాలి. మార్నింగ్ చేస్తామనుకుంటే ముందు రోజు నైట్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదా ఈవినింగ్ చేస్తామనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే మార్నింగ్ 8 గంటలకు నానబెట్టి ఈవినింగ్ 5 గంటలకైతే ఈ స్నాక్స్ చేశాను. మొత్తానికి ఎప్పుడు నానబెట్టుకున్నా ఒక 7, 8 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఈ నానబెట్టిన శనగపప్పులో వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్లో వేసుకొని వాటర్ లేకుండా ఈ శనగపప్పుని అయితే తుడుచుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ తుడుచుకున్న శనగపప్పుని ఇలా ఒక జాలీలో వేసుకొని ఇలా ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లోతుగా ఉన్న కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇలా జాలీ అయితే అందులో ములుగుతుంది. నేనైతే ఒక కప్పే తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకసారి వేసి అయితే ఫ్రై చేసుకున్నాను. ఇలా ఈ శనగపప్పు అయితే పైకి తేలితే ఇంకా ఫ్రై అయిపోయినట్టుగా. ఇంకా ఎక్కువగా తీసుకుంటే 2, 3 సార్లు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా శనగపప్పు అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా ఒక బౌల్లోకి తీసుకొని దానికి సరిపడా సాల్ట్, కారం, అలాగే కొంచెం చాట్ మసాలా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇంకంతే రెడీ అయిపోయింది. చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. ఎవరైనా చేసేయచ్చు ఈ చనా దాల్. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.